హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ దీవి. సో ఇది డే 1 ఇన్ హైదరాబాద్ అనమాట. యాక్చువల్లీ ఉంది 2 రోజులే, బట్ డే 1 డే 2 ఎందుకులేండి. సో మేమైతే మంచిగా అసలు టైమే తెలీదు గైస్, ఎందుకో కానీ అనుకుంటా అది రికార్డ్ చేయాలి, ఇది రికార్డ్ చేయాలి, అది చూపించాలి, ఇది చూపించాలి అనుకుంటా. కానీ అసలు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం స్టార్ట్ చేశాక ఇంకా అసలు మనకి వేరేగా రికార్డ్ చేయడానికి అట్లా టైమే సరిపోదు అనమాట. బై ది వే మేమైతే మూవీకి వచ్చాము, అందరం కలిసి గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీకి అయితే వచ్చామన్నమాట. అప్పటికి రిలీజ్ అయ్యి కొంచెం లేట్ అయింది, కానీ ఇంక ఈ మధ్యకాలంలో ఆ మూవీ బాగుంది అని వినేసరికి సరే చూద్దాం కదా, అజిత్ని మంచిగా ఒక్కసారి స్క్రీన్ మీద చూద్దాం అని చెప్పేసి వెళ్ళామన్నమాట. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. బాబో, ఈ ఎండలేంది ఇంత దారుణంగా ఉన్నాయి హైదరాబాద్లో. అసలుకి నేను అనుకున్నా బెంగళూరులో ఏంది ఇంత వేడిగా ఉంది, ఇంకా హైదరాబాద్ గుంటూరు ఇంకా అట్లా ఎట్లుంటుందో బెంగళూరు కూడా అంతే వేడిగా ఉంది అనుకున్నా. బట్ లేదండి, అసలు ఇంకా హైదరాబాద్ ఇంకా దారుణంగా ఉంది. మేబీ గుంటూరు ఇంకా దారుణంగా ఉండొచ్చు. బెంగళూరే చాలా బెటర్ అని అక్కడికి వెళ్ళిన తర్వాత రియలైజ్ అయ్యా. యాక్చువల్లీ ఒక పాప్కార్న్ ఒక కోక్ తెచ్చిచ్చారనమాట. అంటే నా ఒక్కదానికే కాదులేండి, అన్నీ నేను తినలేను కూడా. సో నాకైతే పాప్కార్న్ కోక్ తెచ్చిచ్చారు షేరింగ్కే. మా హస్బెండ్ వాళ్ళేమో యాజ్ యూజువల్గా చికెన్. సో చికెన్ పాప్కార్న్ తీసుకొని నాకేమో ఈ పాప్కార్న్ ఇచ్చారు. అంటే సాటర్డే అనుకోండి, అది వేరే విషయం. నేను బిఫోర్ మ్యారేజ్ జాబ్ చేసేటప్పుడు హైదరాబాద్లో ఉండేదాన్ని అనమాట. అప్పటి డేస్ గుర్తొచ్చాయి, ఎందుకంటే అప్పుడు కూడా ఇంతే హాయిగా రిక్లైనర్ బుక్ చేసుకొని అప్పట్లో 150 రూపీస్ 200 రూపీసే ఉండేది టికెట్ అయితే. ఇప్పుడు మరీ దారుణంగా అయిపోయినాయి టికెట్స్ కూడా, అండ్ ఎంత కాస్ట్లీ అయిపోయినాయి అంటే అప్పట్లో 100 రూపీస్ 150 రూపీస్కి ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చేవి, శాండ్విచ్ వచ్చేది. ఇప్పుడు ఏంటో ఏది పట్టుకున్న 100స్లో అయిపోతుంది. బట్ మనకున్న ఈ స్ట్రెస్కి చిన్న ఆనందాలంటే చిన్న మూవీస్కి వెళ్ళడమే. అది ఇంకా మిస్ అవ్వలేము కాబట్టి అప్పుడప్పుడు మూవీస్ అనేవి మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. మూవీ అయిపోయాక ఏదైనా టిఫిన్ చేద్దామని చెప్పేసి హోటల్కి వెళ్తే పూరి విత్ బొంబాయి చట్నీ అయితే చెప్పుకున్నాం అనమాట. బొంబాయి చట్నీ విత్ పూరి కాంబినేషనే దొరకదు బెంగళూరులో, అందుకే ఆల్రెడీ రెడీ. ఎందుకు హైదరాబాద్ వచ్చాము అంటే మా హస్బెండ్ వాళ్ళ కజిన్ బ్రదర్ పెళ్ళి అనమాట. అందుకే రెడీ అయిపోయి పెళ్ళికి అయితే బయలుదేరిపోయాం. కానీ ఆ రోజు ఎంత వేడిగా ఉంది అంటే లిటరల్లీ ఎంత ఏసీలో ఉన్నా కూడా ఏదో అనీజీ ఫీలింగ్ వచ్చిందనమాట. మనకి ఎప్పుడు కంఫర్టే ఎక్కువ ఇంపార్టెన్స్. సో ఎక్కువసేపు అయితే ఇట్లా హెయిర్ లీవ్ చేసుకొని ఉండలేకపోయా. ఇందుకే ఎక్కడికైనా వెళ్ళాలంటే బాగా హడావుడి అయిపోతుంది. ఓన్లీ సాటర్డే సండే వెళ్ళేసి రావడం ఏంటో గైస్ చాలా మిస్ అయిపోతాం అనమాట. సాటర్డే అట్లా మార్నింగ్ వచ్చాం, మళ్ళీ సండే నైట్ రిటర్న్ టు బెంగళూరు. ఇవన్నీ కొంచెం ఉంటుంది బాధ, బట్ మనకి అంత హాలిడేస్ ఒకరికి కుదిరితే ఇంకొకరికి కుదిరితే ఇలాంటి బిజీ లైఫ్లో కొన్ని అడ్జస్ట్మెంట్స్ అనమాట. అనుకుంటూనే సాటర్డే అండ్ సండే సెకండ్స్ లాగా అయిపోయింది అనమాట. అండ్ ఈసారి మా అత్తయ్య మామయ్య అండ్ చందు వాళ్ళ కజిన్ సిస్టర్ కూడా వస్తున్నారు బెంగళూరుకి. అందుకే ఇంత సూపర్ డూపర్ హ్యాపీగా ఉన్నా అనమాట. నేనైతే మంచిగా రిలాక్స్ అయిపోతా హాయిగా ఒక 2 వీక్స్. బై ది వే అసలు హైదరాబాద్ చూస్తుండగానే ఎంత మారిపోయింది అంటే మీలో ఎవరైనా అబ్జర్వ్ చేశారా అంటే లైక్ చూస్తుండగానే మారిపోయింది. ఒకప్పుడు హైదరాబాద్ ఇట్లా ఉండేది కాదనమాట. ఎటు చూసినా పెద్ద బిల్డింగ్స్, పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్, బాబోయ్ ఫుల్ ఉండిపోయినాయి అనమాట. ఏ మూలకెళ్ళినా అవే కనిపిస్తున్నాయి. బెంగళూరు వచ్చాక మైండ్లో సందడిగా ఉందన్నమాట. హాయిగా ఖాళీ దొరికితే క్యారమ్ బోర్డు లేదంటే సీరియల్స్ అసలు భలే ఎంజాయ్ చేస్తాము. కాకపోతే ఏంటంటే అన్నీ ఎక్కువ రికార్డ్ చేయలేను అనమాట. బట్ నేను మాత్రం మంచిగా రిలాక్స్ అవుతా. ఈ స్నాక్ని మీరేమంటారు? మేమైతే దాల్ముడి అంటాం. నాకు చాలా అంటే చాలా ఇష్టం. పప్పులు ఎక్కువ ఉంటాయి, చక్రాల కన్నా కూడా పప్పులు ఎక్కువ ఉంటే నాకు చాలా ఇష్టం. అందులో కొంచెం లెమన్ అండ్ కొంచెం కారం వేసుకొని తిన్నామన్నమాట. అండ్ మేము ఇంకో మూవీకి వెళ్తున్నాం, అందుకే రెడీ అయిపోతున్నా అనమాట. సో ఈ మధ్య నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్కిన్ కేర్ ఫాలో అయిన దగ్గర నుండి మన స్కిన్లో ఫేస్లో చాలా అంటే చాలా చేంజ్ వస్తుంది. ఒకప్పుడు ఎవరైనా స్కిన్ కేర్ గురించి ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఎందుకు వీళ్ళు కంటిన్యూగా స్కిన్ కేర్ అదొక బ్యూటీ ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్తో ఉండేదాన్ని అనమాట. కానీ స్కిన్ కేర్ హెయిర్ కేర్ అనేది బ్యూటీ కాదు, స్కిన్ హెల్త్ హెయిర్ హెల్త్ కోసం అని చెప్పేసి రియలైజ్ అవ్వడానికి చాలా టైం పట్టింది నాకు. సో ఇది ఫాలో అయిన దగ్గర నుండి నాకు అర్థమవుతుంది అనమాట. మంచిగా మెయింటైన్ చేసుకోవచ్చు హెల్దీగా, మన స్కిన్ హెయిర్ హెల్దీగా ఉంటే ఎంత బాగుంటుందో కదా అని చెప్పేసి. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఒకప్పుడు నేను సీసీ క్రీమ్ బీబీ క్రీమ్ లాంటివి వాడకుండా
ఆఫీస్‌కి ఇట్లా బయటికి వెళ్ళేదాన్ని కాదనమాట. ఎందుకంటే ఏదో తెలియని అంటే మనకే అట్లా అలవాటు పడిపోయి ఆ కాన్ఫిడెన్స్ అనేది లూజ్ అయిపోతామనమాట. లైక్ సీసీ క్రీమ్ గానీ, బీబీ క్రీమ్ గానీ, ఫౌండేషన్ గానీ ఇట్లా ఏం రాసుకోకపోతే మనం డల్‌గా ఉన్నామేమో, మన ఫేస్ అంత బాలేదేమో ఇలా పిచ్చిగా ఆలోచిస్తూ ఉంటాము. బట్ రియల్‌గా స్కిన్ హెల్తీగా ఉన్న దగ్గర నుండి ఆ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్ ఉంటది. అది నేను అబ్జర్వ్ చేయడం అయితే స్టార్ట్ చేశా. అఫ్‌కోర్స్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు, హెల్త్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది ఆటోమేటిక్‌గా తెలిసిపోతదనమాట. సో ఇది కూడా అంతే. స్కిన్ కేర్, హెయిర్ కేర్ అంటే వాటి యొక్క హెల్త్ కోసం మాత్రమే. మనం ఒక హార్ట్‌కి మంచిది, కిడ్నీకి మంచిది, లివర్‌కి మంచిది అంటే ఎలా ఫాలో అవుతామో స్కిన్‌కి మంచిది అంటే కూడా అలాగే ఫాలో అవ్వడం బెటర్. ఎందుకంటే అది కూడా మన బాడీలో ఒక ఆర్గాన్ కాబట్టి. కొంచెం ఓవర్ అయింది కదా. వెరీ ట్రూ. ఫాలో అయ్యి చూడండి, డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. బై ది వే మేమైతే మూవీకి వచ్చేసాం. సారంగపాణి జాతకం మూవీకి వచ్చామన్నమాట. ఫస్ట్ హాఫ్ మూవీ అయితే చాలా కామెడీగా ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది. బై ది వే ఎంజాయ్ చేసాం. నాకు మా ఇన్లాస్ ఉన్నప్పుడు కానీ, మా పేరెంట్స్ ఉన్నప్పుడు కానీ ఎంత రిలాక్స్డ్ ఉంటుందంటే, హాయిగా ఆఫీస్ నుండి రాగానే వేడి అన్నం కర్రీ రెడీగా ఉంటే మంచిగా తినేస్తా అనమాట. భలే హాయిగా అనిపిస్తుంది ఎందుకో ఆ ఫీలింగ్. కళ్ళు మూసుకొని తెచ్చేలోపు 2 వీక్స్ అయిపోయాయి అనమాట. ఇంక మా అత్తయ్య మామయ్య వాళ్ళు హైదరాబాద్ బయలుదేరుతున్నారు. ట్విస్ట్ ఏంటంటే నేను, మా హస్బెండ్, మా చెల్లి కూడా హైదరాబాద్ వెళ్ళబోతున్నాం. ఆ హైదరాబాద్ వ్లాగ్ అంతా నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. అదేంటో గైస్, అసలు ఈ మధ్య ఇట్లా ఏదో ఒకటి ప్రయాణం అని స్టార్ట్ అవుతుంటే గుంటూరు కానీ హైదరాబాద్ కానీ టప్ మని వర్షం స్టార్ట్ అయిపోతుంది అనమాట. క్యాబ్స్ బుక్ అవ్వవు, ఆటోస్ బుక్ అవ్వవు. అదొక టెన్షన్ వస్తుంది వెళ్ళి బస్ ఎక్కే వరకు. అసలు జుట్టారు లేదు, ఏంటో హడావిడి అయిపోయింది. అండ్ ఇక్కడ చూడండి మా హస్బెండ్. సో మేమైతే హైదరాబాద్ వెళ్తున్నాం. అందరం ఒకే బస్సులో వెళ్తే ఎంత బాగుంటుందో కదా. భలే బాగుంటుంది ఆ జర్నీ. ఎప్పుడూ ఇద్దరు బిక్కుమంటూ మధ్యలో దిగాలా వద్దా అని ఆలోచిస్తూ, అట్లా కన్నా కూడా హాయిగా ఓ పక్కేమో వర్షం పడుతుంది, ఓ పక్కేమో ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. నైస్ ఎక్స్పీరియన్స్. సో మళ్ళీ హైదరాబాద్ వ్లాగ్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తా. భలే అయింది కదా. లాస్ట్ వీడియో హైదరాబాద్ వ్లాగ్, ఈ వీడియో బెంగళూరు వ్లాగ్, మళ్ళీ నెక్స్ట్ హైదరాబాద్ వ్లాగ్. డెఫినెట్గా నెక్స్ట్ వీడియో కూడా చాలా బాగుంటుంది, మిస్ అవ్వకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసి ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.